ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారా లోకేష్ బాబు గారు అయితేనేమి, మూడో లిస్టులో తెలుగుదేశం పార్టీ సేవలు అందిస్తున్నటువంటి బీకే పార్థసారథి గారిని హిందూపురం ఎంపీగా ప్రకటించడం ఈరోజు మీరు సంతోషంగా విషయము. పార్థసారథి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈరోజు కుర్మలో 10 లక్షల మంది ఉన్నారు. మేము ఒక్కడే చెప్తున్నాము, తెలుగుదేశం పార్టీ ఈరోజు నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంపీగా ముక్కుమ్మడిగా 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కుర్మ కులస్తులంతా ఏకదాటిగా ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీని 14 స్థానాల్లో 14కు గెలిపిస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఈరోజు 2 ఎంపీలు ఇవ్వడం అంటే ఈరోజు చాలా సంతోషిక విషయము. కురువలు ఉన్నారు, కురువలు రాజకీయంగా ముందర తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం మా కురువ కులస్తులంతా ఈరోజు అర్థిస్తున్నాము. పార్థసారథి గారు వెంటే కురువలంతా ఉంటామని ఆ రోజు చెప్పినాము, ఈరోజు చెప్తున్నాము. పార్థసారథి గారిని ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో ఈ కురువలంతా ఏకంగమయ్యి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. అంతేవిధంగా కర్నూలు ఎంపీ గారిని గెలిపించుకుంటామని ఈరోజు మేము కురువ సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. జై కురువ! ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించినందువలన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇందులో భాగంగా మా కురువ కమ్యూనిటీకి ఆంధ్రప్రదేశ్కు 2 కురువలకు ఎంపీ సీట్లు ఇచ్చినందువల్ల మేము ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా బీకే పార్థసారథి గారికి ఇచ్చినందుకు అనంతపురం జిల్లాలో అత్యధికంగా కురువలు ఉన్నారు కాబట్టి ఆయన్ని గెలిపించుకొని పార్టీని గెలిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హిందూపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి గారిని నియమించడం ఎంతో సంతోషకరమైన శుభదినము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు బీకే పార్థసారథి గారి మీద అభిమానంతో ఇచ్చిన ఎంపీ టికెట్కు మేమందరూ స్వయంగా కృషి చేసి కష్టపడి బీకే పార్థసారథి గారిని గెలిపించుకుంటామని, అదే పార్టీ సేవలను ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. భాగంగానే ఈరోజు బీకే పార్థసారథి గారికి ఎంపీ టికెట్ రావడంతో సంబరాలను చేసుకున్నాము. పటాకులు స్వీట్లు తినిపించుకొని మాకెంతో సంతోషంగా ఉంది. బీకే పార్థసారథి అనే వ్యక్తి ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలగల వ్యక్తి. ఆయనకి ఎంపీ టికెట్ రావడం మాకెంతో సంతోషకర రోజు ఈరోజు. అందుకే సంబరాలను చేసుకున్నాం.